మహానటి సావిత్రి చాలా చాలా ఇంకా వణుకొస్తూ ఉంది. ఆవిడ వైబ్రేషన్స్ ఇంకా ఉన్నాయి. ఏడుపు వచ్చేసింది సెకండ్ హాఫ్ అంతా. ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా చేశారు. స్టూడియోస్ కానీ అసలు పర్ఫార్మెన్స్ కానీ సమంత గారు కూడా చాలా బాగా చేశారు. నేను ఇండస్ట్రీలో ఉండడం ఇస్ లైక్ వెరీ ఫైన్. అంటే ఆవిడ నడిచిన దారిలోనే నేను ఉండడం చాలా అదృష్టంగా ఉంది. సూపర్ హిట్ మూవీ. హైలైట్స్ అందరి పర్ఫార్మెన్స్లు అండి, డెడికేషన్ అండి. అందరూ సావిత్రి గారి కోసం చేశారు. ఆవిడని ఫీల్ అయి చేయడం అన్నది ఒక్కో సినిమా ఒక్కో జానర్ కోసం ఫీల్ అయి చేస్తారు. సో సావిత్రి గారి కోసం ఫీల్ అయి చేశారని అందరికీ ఆ డెడికేషన్. అందరూ సావిత్రమ్మ కోసమే చేశారు. పర్ఫార్మెన్సెస్ చాలా. నేను సైరాలో చేస్తున్నాను. నెక్స్ట్ నేను లీడ్గా ఇంకొక తమిళ్ తెలుగు బైలింగ్వల్ చేస్తున్నాను. మహానటి సావిత్రి చాలా చాలా ఇంకా వణుకొస్తూ ఉంది. ఆవిడ వైబ్రేషన్స్ ఇంకా ఉన్నాయి. ఏడుపు వచ్చేసింది సెకండ్ హాఫ్ అంతా. ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా చేశారు. స్టూడియోస్ కానీ అసలు పర్ఫార్మెన్స్ కానీ సమంత గారు కూడా చాలా బాగా చేశారు. నేను ఇండస్ట్రీలో ఉండడం ఇస్ లైక్ వెరీ ఫైన్. అంటే ఆవిడ నడిచిన దారిలోనే నేను ఉండడం చాలా అదృష్టంగా ఉంది. సూపర్ హిట్ మూవీ. హైలైట్స్ అందరి పర్ఫార్మెన్స్లు అండి, డెడికేషన్ అండి. అందరూ సావిత్రి గారి కోసం చేశారు. ఆవిడని ఫీల్ అయి చేయడం అన్నది ఒక్కో సినిమా ఒక్కో జానర్ కోసం ఫీల్ అయి చేస్తారు. సో సావిత్రి గారి కోసం ఫీల్ అయి చేశారని అందరికీ ఆ డెడికేషన్. అందరూ సావిత్రమ్మ కోసమే చేశారు. పర్ఫార్మెన్సెస్ చాలా. నేను సైరాలో చేస్తున్నాను. నెక్స్ట్ నేను లీడ్గా ఇంకొక తమిళ్ తెలుగు బైలింగ్వల్ చేస్తున్నాను.